గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వం తరపున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి రామ్మోహన్ ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ వంశీతో పాటు అతని అనుచరులు లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్లకు రిమాండ్ విధించారు. పోలీసులు వారిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. సత్యవర్ధన్ను బెదిరించడంలో వంశీ కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. మరణ భయంతోనే వంశీ అనుచరుడు చెప్పినట్లు సత్యవర్ధన్ చేశాడని పోలీసులు గుర్తించారు. వంశీకి నేర చరిత్ర ఉందని, ఆయనపై ఇప్పటి వరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి దాడి చేశారన్న అభియోగంపై నిన్న ఉదయం వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. వంశీతో పాటు అతని అనుచరులైన లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్లపై అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీని హైదరాబాద్లో అరెస్టు చేయగా శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిని విజయవాడలో అరెస్ట్ చేశారు. మరోవైపు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ వాంగ్మూలం నమోదు చేశారు. వంశీని విజయవాడ తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపు 8 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. అనంతరం వంశీతో పాటు మిగతా నిందితులకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.